ఏపీటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీఐఎస్సి వన్ స్టాప్ సెంటర్ వద్ద యోగాంధ్ర కార్యక్రమం. యోగా కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. గురువారం తెల్లవారుజామున ఏకధాటిగా కురిసిన వర్షం. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం. హీరో నిఖిల్ సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం. వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో భారీ నష్టం. స్కూల్ బస్సులపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ కొరడా. బస్సు ఆర్సీ, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ బీమాలను పరిశీలిస్తున్న అధికారులు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం నిరంతర కృషి. అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై తాడేపల్లిలో బుక్ రిలీజ్. కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీఐఐసి వన్ స్టాప్ సెంటర్ వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. యోగా కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. రైట్ సైడ్ టర్న్ అవ్వాలి. రైట్ హ్యాండ్ పూర్తిగా వెనక్కి, కుడి పక్కకి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ షోల్డర్ దగ్గరికి వస్తుంది, పూర్తిగా సైడ్కి. డీప్ ఇనిషియల్ ఎక్సర్సైజ్ చేయండి. ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని మొదలు పెట్టండి. నెక్స్ట్ వృక్షాసనం చేద్దాం. ఇటు ఉన్న వాళ్ళు, అలాగే సమస్య ఉన్న వాళ్ళు చేయదు. నగరంలో గురువారం తెల్లవారుజామున ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లింగంపల్లి, చందానగర్, మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద భారీగా చేరిన వరద నీరుతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జి కింద చేరిన వరద నీటిలో 2 కార్లు నిలిచిపోయాయి. లింగంపల్లి తారానగర్లోని పోచమ్మ టెంపుల్లోకి వరద నీరు చేరింది. ఇటీవలే లక్షల రూపాయలు ఖర్చు చేసి వరద నీరు చేరకుండా జీహెచ్ఎంసీ అధికారులు మరమ్మతులు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఎప్పటిలాగే వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి శ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద భక్తులు, గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఆగమన శాస్త్రానికి వ్యతిరేకంగా కొంతమంది ఘటాలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. అమ్మవారు మద్రాసు నుండి రాళ్ల రూపంలో వచ్చి ఇక్కడ కొలువయ్యారని అన్నారు. పూర్వం నుండి వస్తున్న ఆచారాన్ని పక్కన పెట్టి కొంతమంది ఘటాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. దీనితో గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోవడంతో ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో సంఘటనా ప్రాంతానికి పోలీసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి చేరుకొని ఇరు వర్గాలతో మాట్లాడారు. శ్రీ బండిముత్యాల అమ్మవారు చెన్నై పట్టణం నుంచి 250 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు. రాళ్ల రూపంలో వచ్చి రాళ్లలో కొలువయ్యింది. వానకు తడుస్తాను, ఎండకు ఎండుతాను అనేటటువంటి నిరంతర గ్రామస్తులు చెప్పడంతో గుడి కూడా కట్టలేదు. కానీ ఆగమ శాస్త్రం అనేటటువంటిది దేవాదాయ శాఖలో అతి ముఖ్యమైనటువంటిది. ఇంటికి వాస్తు ఎలాగో
దేవస్థానంలో కూడా ఆగమ శాస్త్రం అనేది చాలా ముఖ్యమైనది. స్థల పురాణం ప్రకారంగా ఆచారాలు సాంప్రదాయాలు పాటించాలి తప్ప స్థల పురాణం కాదని పాటించేటువంటి అధికారం దేవాదాయ శాఖ ఎవరికి లేదు. అలాంటి స్థల పురాణం ప్రకారంగా తాడి చెట్టు, డిబ్బి, అమ్మవారి 3 రాళ్ళు మాత్రం ఇంపార్టెంట్ అని, అలాంటప్పుడు ఈ 3 రాళ్ళని పెట్టి రాతి మకర తోరణం పెట్టడం అనేటటువంటిది సాంప్రదాయ విరుద్ధం, ఆగమ శాస్త్ర విరుద్ధం. అంతే కాబట్టి ఈ పిటిషన్ మేము 5 సంవత్సరాల నుంచి పోరాడుతుంటే కొంతమంది వ్యక్తులు వ్యవహారం చేసి చేస్తున్నారు. అమ్మవారి మనోభావాలను కానీ, భక్తుల మనోభావాలు కానీ, అమ్మవారి ఆచార సాంప్రదాయాలు కానీ పాడు చేయకూడదని మా ఉద్దేశం. గ్రామ దేవత కొన్ని ఆచారాలు ఉంటాయి, ఆ ఆచారాలు పాటించి ఆ ప్రకారంగా పూర్వం ఏదైతే ఉన్నదో వాటిని మాత్రం ఉంచి కర్మ యగస్టాలు ఏమైతే ఉన్నాయో అమ్మవారి పాదాలను కూడా తొలగించాలని చెప్పి రాతి విగ్రహాలని ఆ రాతి మకర తోరణం తొలగించాలని మా డిమాండ్. అమ్మవారి కోరిక, మా కోరిక, భక్తుల కోరిక, గ్రామస్తుల కోరిక, అందరి కోరిక అది. హీరో నిఖిల్ సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్లో ఘటన జరిగింది. సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరద నీరు చేరుకుంది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరామ్యాన్కు తీవ్ర గాయాలు కాగా మరికొంతమందికి గాయాలయ్యాయి. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం. సాయి శ్రేయస్ ఫార్మా న్యూట్రికల్ ప్రైవేట్ లిమిటెడ్లో గ్యాస్ లీక్ అయి 2 మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పనిచేస్తున్న 3 ఉద్యోగులు గ్యాస్ లీక్ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. గతంలో కూడా ప్రమాదం జరిగిందని, భద్రతా ప్రమాణాల వైఫల్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని శెట్టి అన్నారు. మృతులు పరిమి చంద్రశేఖర్, సరగడం కుమార్, బైడు బైసల్ అనే వ్యక్తి చికిత్సలు పొందుతున్నారు. మృతదేహాలను కేజీహెచ్ మార్చురికి తరలించారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. స్కూల్ బస్సులపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ కొరడా జురిపించారు. స్పెషల్ రైడ్స్ నిర్వహించారు. గురువారం నుండి పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులను తరలించే స్కూల్ బస్సుపై ఫోకస్ చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బస్సు ఆర్సీ, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్, బీమాలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా హ్యాండ్ బ్రేక్స్, అగ్నిమాపక యంత్రాలు, మెడికల్ కిట్లను తనిఖీ చేస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన డ్రైవర్లపై సీరియస్గా వ్యవహరిస్తున్నారు. రాజేంద్రనగర్, ఆరంగర్, అప్పా జంక్షన్, శంషాబాద్, షాద్నగర్, చేవెల్లా, మియాపూర్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. డేట్ ఉందా? 2020. దొంగల చాతుర్యం అనుకోవాలా, బాధితుల నిర్లక్ష్యం అనుకోవాలా తెలియదు, కానీ అందరూ చూస్తుండగానే క్షణాల్లో ఓ స్కూటీని దొంగ చాకచక్యంగా దొంగిలించాడు. అతడు దొంగిలించిన స్టైల్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. షాద్నగర్ పట్టణంలోని పరమేశ్వర థియేటర్ రోడ్డులో రెహమాన్ షోరూమ్ ఎదురుగా సంధ్యా కిరాణా షాప్లో కిరాణా సరుకులు కొంటున్న యువకుడు కిరాణా కొట్టు ముందు కొద్దిసేపు స్కూటీ ఆపి సామాన్లు తీసుకుంటుండగా ఓ వ్యక్తి ఆ స్కూటీకి తాళం చూసి 2 చక్కర్లు కొట్టి 3వ చక్కర్లో దర్జాగా స్కూటీపై ఎక్కి బాలాజీ స్వీట్ హౌస్ గల్లీ నుంచి పరారయ్యాడు. వీడు మామూలోడు కాదు. క్షణాల వ్యవధిలో బైక్ను అపహరించి తీసుకోవడంతో ఇప్పుడు బైక్ కోల్పోయిన బాధితుడు లబోదిబోమంటున్నాడు. వీలైనంత వరకు ఈ వీడియో పోస్ట్ చేసి స్కూటీ దొరికే వరకు అందరికీ షేర్ చేయండి. ప్రజలు కూడా తమ వాహనాలను పార్కు చేశాక తాళం చెవులు దానికి పెట్టకుండా జాగ్రత్తగా లాక్ చేసిన తర్వాత వెళ్ళిపోవాలి. నిర్లక్ష్యానికి నిండు పరిహారం చెల్లించుకున్నట్లు ఉన్న ఈ సంఘటన చూసి మారాలి. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజాపాలనలో ఏడాది పూర్తి చేసుకుంది. ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా ప్రతిరోజు పనిచేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అనేక సమస్యలను, ఆర్థిక సవాళ్లను దాటుకొని ఏడాది కాలంలోనే పేదల సేవలో పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు, దీపం 2, తల్లికి వందనం, మత్స్యకార సేవలో లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చామన్నారు. మెగా డిఎస్సితో టీచర్ ఉద్యోగాలు, పెట్టుబడులతో ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు అడుగులు వేశామన్నారు. 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సహా రైతు సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి
ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే కార్యక్రమం చేపట్టామన్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం పనులను మళ్లీ గాడిన పెట్టామన్నారు. రైల్వే జోన్ సాధించామని, స్టీల్ ప్లాంట్ను పరిరక్షించామని, మీ ఆశీర్వాద బలంతో రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఎన్డీఏ నూతన ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. అదే సమయంలో ఇచ్చిన హామీలు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలోని చాలా స్పష్టంగా, మేనిఫెస్టోని కాకుండా ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. అభివృద్ధి, సంక్షేమం, ఎన్డీఏకి 2 కళ్ళు, ఈ 2 కూడా సమాంతరంగా ప్యారలల్గా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. సుపరిపాలన తొలి అడుగు పడింది. విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించింది. కేంద్రంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఈరోజు నడుస్తుంది. ఒక ఉద్యోగాల విషయంలో చూస్తే మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఏకంగా 16,347 పోస్టులు ఈరోజు ప్రజాప్రభుత్వం భర్తీ చేస్తుంది. చంద్రబాబు ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పుస్తకం ఆవిష్కరణ జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. సరిగ్గా ఏడాది క్రితం ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రమాణ స్వీకారం చేసింది. అది జరిగి ఈరోజుకు ఏడాది. బహుశా సాధారణంగా ఒక ప్రభుత్వం తర్వాత ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు కొద్దిగా తేడాలు అటు ఇటుతో ప్రభుత్వం అనేది ఒక మామూలు దీనిగా జరుగుతూ ఉంటుంది. పాలనా వ్యవహారాలు. కానీ 2019-24 మధ్య ఇంతే ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఇంతకంటే ఎక్కువ, ఎందుకంటే ఒకే పార్టీ ఒక సింగిల్ పార్టీగా వైఎస్ఆర్సీపీ పోటీ చేసి ఆ రోజు 151 సీట్లతో గెలిచినప్పుడు ఇదే రకంగా ఒక ఘనమైన విజయంతో 19లో పాలన మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అప్పటికి ఒక గీటురాయి ఏర్పాటు చేశారు, ఒక కొలమానం కొలబద్ద 19-24 మధ్య తన పాలనతో జగన్మోహన్ రెడ్డి గారు. 24 అంటే ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 3 పార్టీలు కలిసి భారీ మెజారిటీతో, అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు. 3 పార్టీలు కలిసి. అప్పటి నుంచి ఈ సంవత్సరం అయింది. ఇప్పుడు సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తొలి ఏడాది, చంద్రబాబు నాయుడు గారి పాలనలో తొలి ఏడాది ఎట్లుంటుందనేది కంపారిజన్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మేధావులు, విశ్లేషకులు కూడా దాన్ని అనలైజ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్ ముఖ్యమంత్రి కుర్చీని గౌరవించాలని మాట్లాడాడు. మరి ఇప్పుడు ఆయన బుద్ధి ఏమైందని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు కొట్లాడుకునే విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్కు విఘాతం కలిగించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. కింది స్థాయిలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకొని శాంతి భద్రతలకు భంగం కలిగించాలని చూస్తున్నారు. ఆ విషయంపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు, దానితో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. చేయడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక శాసన సభ్యుడిని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా
కనీసం ఆలోచన లేకుండా గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ అనేక సందర్భాల్లో ఆ కుర్చీని గౌరవించాలి, ఆ కుర్చీని గౌరవించి మాట్లాడాలని చెప్పిన వ్యక్తులు ఈరోజు అవన్నింటినీ కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తించి వారు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడిన మాటలు ఏదైతే తెలంగాణ సమాజంలో ఉన్న ప్రజలు, ముఖ్యమంత్రి గారి అభిమానులు ఎవరైతే అందరి మధ్యలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొట్లాడుకునే ఒక వాతావరణాన్ని వీరు క్రియేట్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. కొండపై నుండి కిందికి వెళ్లడానికి బస్సు సౌకర్యం సరిగా లేకపోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు భక్తులు దాడి చేసుకున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో యాదాద్రికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని అధికారులు సరైన బస్సులు ఏర్పాటు చేయలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి క్లిక్ టీవీ.